Hey everyone, once again welcome back to Homely Classes. Third semester botany unit wise questions and answers చెప్పండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చాలామంది కమెంట్ చేశారు. సో దానికోసం ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ అప్లోడ్ చేశాను కూడా. సో ఆ వీడియో బీజెడ్సీ సెమ్ 3 అనే ప్లేలిస్ట్లో ఉంటుంది. సో ఆ ప్లేలిస్ట్ లింక్ నేను మీకు కింద బాక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ ఇంకా వచ్చేసి ఈ వీడియోలో మనం యూనిట్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాం. అండ్ వన్ మోర్ వీడియో కూడా చేశాను, నేను ఒక ఈజియెస్ట్ ట్రిక్ కూడా చెప్పాను ఎలా మనం సిలబస్ని కవర్ చేయాలని. సో ఇంకా 1 డేలో ఏ సబ్జెక్ట్ సిలబస్ అయినా ఎలా కవర్ చేయాలని ఒక ట్రిక్ కూడా ఉంది నా దగ్గర. సో అది ఎవరికైనా కావాలంటే కింద కమెంట్ చేయండి, 1 డే సిలబస్ కవర్ ట్రిక్ అని. ఖచ్చితంగా వీడియో సపరేట్గా చేస్తాను. ఆల్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్కైనా ఒక్క ట్రిక్ ఉంది, అది అప్లై చేసి మనం 1 డేలో హోల్ సిలబస్ కంప్లీట్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, యూనిట్ 2 ఎంబ్రియాలజీ ఆఫ్ యాంజియోస్పెర్మ్స్. సో దీంట్లో ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు ఎన్ని ప్రిపేర్ అయితే చాలు, అండ్ వాటి ఆన్సర్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ మనకు మెయిన్ ఇక్కడ చూస్తే 5 టాపిక్స్ ఉన్నాయి. అండ్ ఈ 5 టాపిక్స్లో మనం ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఏదైనా 3 టాపిక్స్ చూస్ చేసుకోవాలి. 1, 2, 3 లేదా 3, 4, 5. సో 3 అయితే ఇక్కడ కామన్గా ఉంటుంది. సో 3 కన్ఫామ్గా నేర్చుకోవాల్సిందే మనం. పాలినేషన్ టాపిక్ ఉంటుంది ఇది, ఓకే. అండ్ దీన్ని వదిలి 1, 2 లేదా 4, 5 ఏది బెస్ట్ అనుకుంటే మనకు సెకండ్ టాపిక్ చూసినా ఫస్ట్ టాపిక్ చూసినా చాలా అంటే చాలా టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్లో స్ట్రక్చర్ ఆఫ్ ఓవిల్, స్ట్రక్చర్ ఆఫ్ మెగాస్పోరెంజెనిసిస్, స్ట్రక్చర్ ఆఫ్ మోనోస్పోరిక్, స్ట్రక్చర్ ఆఫ్ బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్ టైప్స్ ఆఫ్ ఎంబ్రియో సాక్స్. సో ఇలా చాలా టాపిక్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ ఫస్ట్ టాపిక్లో కూడా చాలా ఉన్నాయి, బట్ మనకు 4th and 5th చాలా ఈజీ, డెడ్ ఈజీగా ఉంటాయి. సో నేను మీకు ఈ వీడియోలో 3rd, 4th and 5th టాపిక్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను మీకు ఈ 5 టాపిక్స్ నుంచి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తాను. మీకు ఏవి ఈజీగా అనిపిస్తే అవి మీరు చదువుకోండి. సో టోటల్గా అయితే ఇక్కడ 11 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 11లో ఓన్లీ 5 ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో అవేవో చెప్తాను. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే హోల్ సిలబస్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఫస్ట్ టాపిక్ నుంచి డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మైక్రోస్పోరాంజియం అండ్ ద ప్రాసెస్ ఆఫ్ మైక్రోస్పోరోంజెనిసిస్. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ టోటల్గా 11 ఉన్నాయని చెప్పాను చూడండి. ఆ 11 ఫస్ట్ అయితే చూడండి. సో ఇక్కడ 8 ఉన్నాయి అండ్ దెన్ ఇక్కడ 3. సో టోటల్గా ఇలా మనకు 11 ఉన్నాయి కదా. ఈ 11లో నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యి ఈజీగా ఎస్సే అటెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ డివైడ్ చేసుకుందాం. సో డివైడ్ ఇన్ ద సెన్స్ ఈ 5 క్వశ్చన్స్, సో ఇక్కడ వరకున్న ఈ 5 క్వశ్చన్స్లో 1 ఎస్సే వస్తుంది, ఓకే. అండ్ నెక్స్ట్ ఉన్న 6, 7, 8, 9, 10, 11. సో మిగతా 6 క్వశ్చన్స్ నుంచి 1 ఎస్సే వస్తుంది. సో ఇట్స్ కంప్లీట్లీ అపాన్ యూ. మీరు ఈ 1, 2, 3, 4, 5 చదువుకుంటారా లేదా 6, 7, 8, 9, 10, 11 చదువుకుంటారనేది మీ ఇష్టం, ఓకే. ఇక్కడ మీకు షార్ట్స్ గురించి కూడా చెప్పేస్తాను. మీరు చదువుతున్న ఈ 6 లేదా ఈ 5 నుంచి షార్ట్స్ కూడా వస్తాయి. సో మీరు ఓవరాల్గా షార్ట్స్ అండ్ ఎస్సేస్ 2 కవర్ చేయొచ్చు. షార్ట్స్ వస్తే ఆన్సర్ కొంచెం షార్ట్గా రాయండి, ఎస్సే వస్తే ఇచ్చిన ఆన్సర్ మొత్తం రాయండి. సో నేను ఈ వీడియోలో మీకు 6, 7, 8, 9, 10, 11 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చెప్తాను. సో చాలా యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవి, ఓకే. సో కన్ఫామ్గా ఇవే చదువుకోండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ ఈస్ పాలినేషన్, ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేషన్స్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ సెల్ఫ్ పాలినేషన్. సో ఇది ఎస్సేగా రావచ్చు, షార్ట్గా అయినా, ఓకే. And then what is cross pollination, explain about the contrivances for cross pollination. So same short or essay, okay. write about the agents of pollination. షార్ట్ లేదా ఎస్సేగా వస్తుంది. ఎస్సేగా వస్తాయని కంపల్సరీగా ఏ క్వశ్చన్స్ కూడా చెప్తాను. సో ఈ 3 అయితే షార్ట్స్ అయినా రావచ్చు, ఎస్సే అయినా రావచ్చు. అండ్ ఈ 3
ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ ఇన్ యాంజియోస్పెర్మ్స్ కంపల్సరీ వస్తే ఎస్ఏ వస్తుంది. డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోస్పెర్మ్స్ ఇన్ యాంజియోస్పెర్మ్స్ ఎస్ఏ. ఎక్స్ప్లెయిన్ ద డెవలప్మెంట్ ఆఫ్ డైకోట్ ఎంబ్రియో ఎస్ఏ. సో ఈ 3 కూడా కన్ఫర్మ్ ఎస్ఏ క్వశ్చన్స్. 10th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, లార్జ్ క్వశ్చన్ ఇది, 5 pages ఉంటుంది. డోంట్ వరీ, ఈ 5లో 4 డయాగ్రామ్సే ఉంటాయి. ఓన్లీ 1 లేదా 1.5 పేజే మీరు నేర్చుకోవాల్సింది మ్యాటర్ ఉంటుంది. సో ఆన్సర్స్ అయితే చూద్దాం. సో అర్థమైంది కదా, యూనిట్ 2 నుంచి 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 6 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాట్ ఈస్ పాలినేషన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేషన్స్ అండ్ కాంట్రవెన్సెస్ ఫర్ సెల్ఫ్ పాలినేషన్. సో దీంట్లో నుంచి షార్ట్స్ ఎలా ఇస్తారంటే ఓన్లీ వాట్ ఈస్ పాలినేషన్ అని ఇవ్వచ్చు, లేదా వాట్ ఈస్ పాలినేషన్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినేషన్. సో ఇలా 2 కలిపైనా కూడా ఇవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చేసి పాలినేషన్ అంటే ఏంటి అని, అండ్ దెన్ టైప్స్ ఆఫ్ పాలినేషన్, అండ్ దెన్ సెల్ఫ్ పాలినేషన్. అండ్ క్రాస్ పాలినేషన్. క్రాస్ పాలినేషన్లో అగైన్ వీ హ్యావ్ 2 types, గైనటోగామీ అండ్ దెన్ xenogamy. కాంట్రవెన్సెస్ ఫర్ సెల్ఫ్ పాలినేషన్. సో దీంట్లో హోమోగామీ, క్లైస్ట్రోగామీ, సేఫ్టీ మెకానిజమ్స్. And then second, what is cross pollination, explain the contrivances for cross pollination. So first cross pollination అంటే ఏంటో ఇచ్చారు, and then contrivances for cross pollination ఇచ్చారు. సో దీంట్లో ఉన్న మెయిన్ కాంట్రవర్సీస్ ఏంటంటే ఫస్ట్ డెక్లెన్సీ ఆర్ యూనిసెక్షువాలిటీ, అండ్ దెన్ డైకోగామీ. డైకోగామీలో 2 types, ఫస్ట్ ప్రొటాండరీ, ప్రోటోగైనీ, అండ్ దెన్ హెటెరోస్టైలీ. దీంట్లో కూడా 2 types ఉంటాయి, ఫస్ట్ డైహెటెరోస్టైలీ. డయాగ్రామ్స్ అగైన్ అండ్ అగైన్ నేను ప్రతి వీడియోలో మీకు ఫస్ట్ సెమ్ నుంచి చెప్తూ వస్తున్నాను, డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ డయాగ్రామ్స్ మీరు నీట్గా డ్రా చేసి వీటికి పార్ట్స్ ఉంటే పార్ట్స్ని మెన్షన్ చేస్తే ఎగ్జామ్ కరెక్ట్ చేసే అతను అసలు మీ మ్యాటర్ ఏం చూడరు. డయాగ్రామ్స్ మీరు నీట్గా వేస్తే చాలు, దాన్ని బేస్ చేసుకొని మీకు కన్ఫామ్గా ఆ క్వశ్చన్కి ఫుల్ మార్క్స్ వేస్తారు. సో కన్ఫామ్గా డయాగ్రామ్ నీట్గా వేయండి, ఇక్కడున్న ఈ ఇంపార్టెంట్ సింబల్స్ని మెన్షన్ చేయండి. ఓకే, అండ్ దెన్ ట్రైహెటెరోస్టైలీ. ట్రైహెటెరోస్టైలీలో 3 స్టైలీస్ని యూజ్ చేస్తారు పాలినేషన్కి. అండ్ దెన్ హెర్కోగామీ, సెల్ఫ్ స్టెరైలిటీ ఆర్ incompatibility, pollen prepotency, sensitive stigmas. And the next important question, third important question, write about the agents of pollination. Pollination kunde agents enti ani very easy question idi. సో దీంట్లో 2 types ఉంటాయి. ఓకే, పాలినేషన్ ఏజెంట్స్ అంటే పాలినేషన్ అవ్వడానికి ఏవి హెల్ప్ఫుల్ చేస్తాయని, లైక్ ఎయిర్ చూడండి, ఎయిర్ లేదా విండ్ చూడండి, గాలి వస్తే 1 ఫ్లవర్లోని థింగ్స్ అన్నీ వేరే ఫ్లవర్లో వెళ్ళి పడతాయి. సో అలా పాలెన్ గ్రెయిన్స్ అన్నీ వేరే ఫ్లవర్లో వెళ్ళి పడి పాలినేషన్ అవుతాయి. ఓకే, సో ఈ విండ్ వచ్చేసి ఒక ఏజెంట్ అవుతుంది. సో దీంట్లో మెయిన్గా 2 types, ఫస్ట్ ఎబయోటిక్ ఏజెంట్ అండ్ బయోటిక్ ఏజెంట్. సో ఈ 2 typesలో ఎన్ని వేరియంట్స్ ఉన్నాయనేది చూడాలి. సో ఫస్ట్ మనకు ఎబయోటిక్లో మెయిన్గా 2 ఉంటాయి, విండ్ అండ్ వాటర్ ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ విండ్ ఇచ్చారు. సో విండ్, పాలినేషన్ బై విండ్ ఈజ్ కాల్డ్ ఎనోమోఫైలీ. అనిమోఫైలస్ ప్లాంట్ షోస్ సమ్ క్యారెక్టర్స్ దే ఆర్. సో ఇక్కడ మనకు ఆ క్యారెక్టర్స్ ఇచ్చారు, విండ్లో నుంచి జరిగిన పాలినేషన్లో ఉండే క్యారెక్టర్స్ ఇవి. అండ్ దెన్ మనకు వాటర్, పాలినేషన్ బై వాటర్ ఈజ్ కాల్డ్ హైడ్రోఫైలీ. ఇట్ అక్కర్స్ మోస్ట్లీ ఇన్ సబ్మర్జ్డ్ ప్లాంట్స్, అంటే వాటర్లో ఉంటాయి కదా ప్లాంట్స్, సో దాంట్లో ఈ వాటర్ పాలినేషన్ అని జరుగుతుంది. సో వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది కదా, ఆ ఫ్లోలో ఈ పాలెన్ గ్రెయిన్స్ని కలెక్ట్ చేసి ఆ వాటర్ వేరే ప్లాంట్స్లో ఉన్న పాలెన్ గ్రెయిన్స్తో పాలినేషన్ చేస్తుంది. సో దీంట్లో 2 types ఉంటాయి, ఫస్ట్ ఎపిహైడ్రోఫైలీ,
పాలినేషన్ విచ్ అకర్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ ఈస్ కాల్డ్ ఎపిహైడ్రోఫైలీ. వాటర్ యొక్క సర్ఫేస్ మీద జరిగేదాన్ని ఎపిహైడ్రోఫైలీ అని అంటారు. ఓకే, మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ డెవలప్డ్ అండర్ వాటర్. సో వాటర్లో ఈ మేల్ అండ్ ఫీమేల్ రెండు కూడా డెవలప్ అవుతాయి. సో హియర్ ఇస్ ద డయాగ్రామ్ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది. సో మీరు ఇక్కడ వాటర్ లెవెల్ చూడొచ్చు, సర్ఫేస్ మీద జరిగే పాలినేషన్ ఇది. ఓకే, అండ్ దెన్ హైపోహైడ్రోఫైలీ, పాలినేషన్ విచ్ అక్కర్స్ అండర్ వాటర్. సో వాటర్ లోపల జరిగేది. సో వాటర్ మనకు యూ కెన్ సీ హియర్. సో దిస్ ఈజ్ వాటర్ అనుకోండి. సో ఇక్కడ వరకు వాటర్ ఉంటుంది. సో ఇది సర్ఫేస్ అవుతుంది. ఓకే, సర్ఫేస్లో జరిగేదాన్ని ఏమంటారు, నేను ఇందాక మీకు ఏలో చెప్పాను. అండ్ సర్ఫేస్ వాటర్ లోపల జరిగేదాన్ని, ఇక్కడ అంతా జరిగేదాన్ని హైపోహైడ్రోఫైలీ అని అంటారు. ఓకే, పాలినేషన్ విచ్ అక్కర్స్ అండర్ వాటర్. సో దాని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనకు. పాలెన్ గ్రెయిన్స్ ఆర్ నీడిల్ లైక్ అండ్ ఆర్, సో డయాగ్రామ్ చూడండి. పాలెన్ గ్రెయిన్స్ ఆర్ నీడిల్ లైక్. సో ఇలా ఉంటాయి పాలెన్ గ్రెయిన్స్, సూదిలాగా ఉంటాయని. ఓకే, నీడిల్ లైక్ అండ్ ఆర్ సస్పెండెడ్ ఇన్ వాటర్ యాజ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ వాటర్ touches the stigma, pollination occurs underwater. So this is all about abiotic. And then biotic, living organisms are agents that help in pollination. So abiotic లో లివింగ్ ఆర్గానిజమ్స్ లైక్ ఇన్సెక్ట్స్, వీ కెన్ టేక్ హనీ బీస్ కూడా తీసుకోవచ్చు. సో ఇన్సెక్ట్స్, బటర్ఫ్లైస్, సో ఇలాంటివి ఈ పాలినేషన్, ఈ పాలెన్ గ్రెయిన్స్ని తీసుకొని వేరే పాలెన్ గ్రెయిన్స్లో పాలినేషన్ చేయిస్తుంటాయి. వీటిని బయోటిక్ ఏజెంట్స్ అంటారు. ఓకే, బయోటిక్ అంటే జీవం ఉన్నవి అని. ఓకే, ఫస్ట్ దీంట్లో కొన్ని టైప్స్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఎంటోమోఫైలీ. Pollination by insects is called entomophily. Generally entomophilous flowers show some characters. So ఇవి ఇన్సెక్ట్స్తో జరిగే పాలినేషన్ని ఎంటోమోఫైలీ అంటారు. సో ఆ జరిగే ఆ ప్లాంట్కి ఉండే క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. సో ఇవి ఆ ప్లాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, and then ornithophyly, pollen grains by birds is called ornithophyly. సో పాలినేషన్ అనేది బర్డ్స్ వల్ల జరిగేదాన్ని ఆర్నిథోఫైలీ అని కూడా అంటారు. అండ్ దెన్ చిరోప్టెరోఫైలీ, పాలినేషన్ బై బ్యాట్స్. చూసారా, బ్యాట్స్తో కూడా పాలినేషన్ ఉంటుందంట. సో ఇట్స్ అ న్యూ థింగ్ వీఆర్ లెర్నింగ్ ఇన్ దిస్ క్లాస్. అండ్ దెన్ మ్యాలకోఫైలీ, పాలినేషన్ బై స్లగ్స్ అండ్ స్నేల్స్. స్నేల్స్ అంటే నత్తలు. ఓకే, and then myrmecophily, pollination by ants. So such a new things we are learning in this class. CDE kuda manaku 3 kuda teliyanivi birds we know, but ikkada CDE chudandi, bats to pollination jarugutundi, snails like nattaluto jarugutundi, and then ants to kuda jarugutundi, cheemalto kuda. Okay, these are the new things. And then fourth important question, explain the process of fertilization in angiosperms. Angiospermsలో ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుందని. ఫస్ట్ మనకు ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఈజ్ కాల్డ్ ఫర్టిలైజేషన్. సో మేల్ అండ్ ఫీమేల్ గ్యాట్స్ యొక్క కలయికను ఫర్టిలైజేషన్ అని అంటారు. సో దీంట్లో మనకు 5 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ద ఓవిల్. ఓవిల్లోకి పాలెన్ ట్యూబ్ ఎంటర్ అవ్వడం. ఎ పాలెన్ ట్యూబ్ విత్ 2 మేల్ గ్యామెట్స్ ఎంటర్ ఇంటూ ద ఓవిల్ బై ఎనీ వన్ ఆఫ్ 3 మెథడ్స్. సో ఈ పాలెన్ ట్యూబ్ అనేది ఓవిల్లోకి ఎంటర్ అవుతుంది 3 మెథడ్స్లో, ఏదైనా ఒక మెథడ్ యూస్ చేసి ఎంటర్ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ పోరోగామీ ఇచ్చారు. పాలెన్ ట్యూబ్ ఎంటరింగ్ ఇంటూ ద ఓవిల్ త్రూ మైక్రోఫైల్ నుంచి ఎంటర్ అయ్యేదాన్ని పోరోగామీ అంటారు. And then chelazogamy, pollen tube entering into the ovule through chelaza or chelaza is called chelazogamy. So chelaza ni use chesi enter aithe chelazogamy, and microphile ni use chesi enter aithe porogamy. Mesogamy, pollen tube entering into the ovule through integuments enter aithe mesogamy అని అంటారు. సో ఈ 3 కీవర్డ్స్ని రిమెంబర్, పోరోగామీ, మైక్రోఫైల్, కెలాజోగామీ, ఇంటిగ్యూమెంట్స్, మీసోగామీ. సో ఈ 3 గుర్తుపెట్టుకొని సెంటెన్స్ని ఫామ్ చేసి రాయండి. అండ్ దెన్ హియర్ యూ కెన్ సీ దీస్ 3 టైప్స్. సో ఫస్ట్ పోరోగామీ ఉంది. సో పోరోగామీ మీసోఫైల్తో ఎంటర్ అవుతుంది, మీసోఫైల్ని యూజ్ చేసి.
అండ్ దెన్ దిస్ ఈజ్ మీసోగామి అండ్ దిస్ ఈజ్ కెలాజోగామి. కెలాజాని యూస్ చేసి ఎంటర్ అవుతుంది. సో కెలాజాని యూస్ చేసి ఇలా ఎంటర్ అవుతుంది. ఓకే, ఇంటిగ్యూమెన్స్ని యూస్ చేసి ఇలా. ఓకే, అండ్ దెన్ ఎంట్రీ ఆఫ్ పాలెన్ ట్యూబ్ ఇంటూ ద ఎంబ్రియో సాక్. ఎంబ్రియోస్ ఓవెల్ నుంచి ఎంటర్ అయ్యి ఓవెల్ నుంచి మళ్ళీ ఎంబ్రియో సాక్లోకి ఎంటర్ అవ్వడం. Pollen tube with 2 male gametes enter into the embryo sac through microfile by destroying one of the synergids or through space between synergids and egg cells or through the space between embryo sac wall and synergids. సో ఈ ఎంబ్రియో సాక్ వాల్ ఉంటుంది కదా ఎంబ్రియో సాక్లో ఎంటర్ అవ్వడానికి, సో దాన్ని డిస్ట్రాయ్ చేసుకొని ఇది లోపలికి వెళ్తుంది. డిశ్చార్జ్ ఆఫ్ మేల్ గ్యామెట్స్, ఇలా వెళ్ళి ఆ పాలెన్ ట్యూబ్లో ఉన్న మేల్ గ్యామెట్స్ని అక్కడ డిశ్చార్జ్ చేస్తుంది. ఓకే, డ్యూ టు ద dissolution of the tip of pollen tube or by bursting the pollen tube or through the సో ఇలా చేయడం వల్ల పాలెన్ ట్యూబ్లో నుంచి ఇది మేల్ గ్యామెట్స్ని అక్కడ డిశ్చార్జ్ చేసి అండ్ దెన్ సింగ్గామి. One male gamete fuses with the egg to form zygote. It is called syngamy. It was first described by Strasberg. It develops into embryo after division. So ఈ ఆ రెండున్న మేల్ గ్యామెట్స్లో నుంచి వన్ మేల్ గ్యామెట్ ఎగ్తో ఫ్యూజ్ అయ్యి కలిసి ఒక జైగోట్ని ఫామ్ చేస్తుంది. అండ్ దెన్ ట్రిపుల్ ఫ్యూషన్. సెకండ్ మేల్ గ్యామెట్ ఫ్యూజెస్ విత్ సెకండరీ న్యూక్లియస్ టు ఫామ్ ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్. సో మిగిలిన వేరే మేల్ గ్యామెట్ ఏం చేస్తుందంటే సెకండరీ న్యూక్లియస్తో ఫామ్ అయ్యి ప్రైమరీ ఎండోస్పర్మ్ న్యూక్లియస్ని క్రియేట్ చేస్తుంది. ఇన్ దీస్ 2 polar nuclei one male gamete are involved is so called ట్రిపుల్ ఫ్యూషన్. సో ఇక్కడ మనకు 2 పోలార్ న్యూక్లియస్ అండ్ 1 మేల్ గ్యామెట్ ఇన్వాల్వ్ అయి ఉంది కాబట్టి దీన్ని ట్రిపుల్ ఫ్యూషన్ అని అంటారు. లైక్ దీస్ ఇన్ అన్ ఎంజియోస్పెర్మిక్ ఎంబ్రియో సాక్ 2 fertilizations occur called డబుల్ ఫర్టిలైజేషన్. సో ఇక్కడ 2 ఫర్టిలైజేషన్స్ అయ్యాయి. సో ఫస్ట్ ఒకటి ఎంబ్రియో జైగోట్ అండ్ దెన్ ఒకటి endosperm nucleus. Okay, so this is all about here diagram. సో ఫస్ట్ ఈ పాలెన్ ట్యూబ్ నుంచి మేల్ గ్యామెట్స్ ఈ ఎగ్ సెల్స్ ఎనర్జీస్ని బ్రేక్ చేసుకొని వెళ్ళడం అండ్ ద రిలీజ్ ఆఫ్ స్పెమ్ సెల్స్ ఇక్కడ రిలీజ్ అయ్యి అక్కడ అవి ఫ్యూజ్ అయ్యి జైగోట్ని ఇక్కడ ఫామ్ చేశాయి. సో యూ కెన్ సీ అండ్ ఇక్కడ వేరే గ్యామెట్ ఫ్యూజ్ అయ్యి ఎండోస్పెమ్ ఫామ్ చేసాయి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు 2 ఉన్నాయి చూడండి, స్పెమ్ సెల్స్ అంటారు వీటిని. సో ఒకటి వచ్చేసి న్యూక్లియతో ఫామ్ అయ్యింది ఎండోస్పెమ్ అండ్ ఇంకోటి వచ్చేసి వేరేది ఉంది కదా ఇక్కడ, ఇంకోటి వచ్చేసి ఇక్కడ జైగోట్ ఫామ్ అయ్యింది. ఓకే, సో ఇయర్ జైగోట్ ఫామ్ అయింది. సో 2 ఫామ్ అయ్యాయి కాబట్టి డబుల్ ఫర్టిలైజేషన్. వెరీ సింపుల్గా చెప్పాను చూడండి ఇది. అండ్ దెన్ 5th ఇంపార్టెంట్ క్వశ్చన్, డిస్క్రైబ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండోస్పెమ్స్ ఇన్ యాంజియోస్పెమ్. యాంజియోస్పెమ్లో ఉండే డిఫరెంట్ ఎండోస్పెమ్స్ గురించి. సో ఫస్ట్ మనకు డివిజన్ ఇన్ ఎండోస్పెమ్ని బేస్ చేసుకొని ఇవి 3 టైప్స్లో డివైడ్ అయి ఉంటాయి. సో ఫస్ట్ న్యూక్లియర్ టైప్. In this type of endosperm the nuclear division are not accompanied by wall formation. So ఇది nuclear type. Okay, సో ఇవేంటంటే మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి, క్రోటాలేరియా ఫాసియోలస్. The part around the embryo becomes cellular and the classal part becomes free. It slightly enlarges in the form of tubule called haustorium. So దీంట్లో గురించి ఇక్కడ మనకు డయాగ్రామ్ ఇది. ఓకే, and then in Lomatia the haustoria formed from classa bear several finger like projection which helps in absorption. సో ఇవి ఒక ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్గా ఫామ్ అవుతాయి. సో ఇవి ఏం చేస్తాయంటే అబ్జార్ప్షన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో వీటిని ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ అని అంటారు. ఓకే, హోస్టేరియా డెవలప్ అయ్యి ఇలా ఫామ్ అవుతుంది. ఇన్ గ్రివేలియా ద అప్పర్ పార్ట్ ఆఫ్ ఎండోస్పెర్మ్ ఈజ్ సర్క్యులర్ అండ్ లోయర్ పార్ట్ ఈజ్ ఫ్రీ న్యూక్లియర్ హోస్టేరియం. సెకండ్ సెల్యులార్ ఎండోస్పెర్మ్. సెల్యులార్ ఎండోస్పెర్మ్ ఇది. సో ఇక్కడ ఇది 2 celled ఎండోస్పెర్మ్ అండ్ ఇది 4 celled అండ్ ఇది మల్టీ సెల్డ్. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 మల్టీ నెంబర్ ఆఫ్ ఎండోస్పెర్మ్. ఇది మల్టీ సెల్డ్ ఎండోస్పెర్మ్.
సో ఇది ఒక్కో దాంట్లో ఎలా ఉంటుందనేది ఓకే. ఇన్ మెలామైపరం హెలోబేల్ టైప్, ruminate endosperm, and last but not least explain the development of dicot embryo. సో దీన్ని మనకు ఎలా అడుగుతారంటే డెవలప్మెంట్ ఆఫ్ డైకోట్ ఎంబ్రియో అనకుండా డైకోట్ ఎంబ్రియో నీట్ లేబుల్డ్ డయాగ్రామ్ అని కూడా అడుగుతారు. సో ఏం చేయాలంటే మీరు ఇక్కడున్న కొంచెం టాపిక్ని రాసి ఒక 5-6 లైన్స్ రాసి ఆ డయాగ్రామ్ వేసి దాన్ని లేబుల్గా పార్ట్స్ రాసి లేబుల్ చేసి ఆ పార్ట్స్ నేమ్స్ అన్నీ కూడా అగైన్ యూ హ్యావ్ టు రైట్ సమ్ టాపిక్ అంతే. ఓకే, సో దీన్ని ఎలా అడిగినా మీరు యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ డైకోట్ ఎంబ్రియో అనే ఒక కీవర్డ్ని గుర్తుపెట్టుకొని మనకు ఈ యూనిట్ సెకండ్లో డైకోట్ ఎంబ్రియో గురించి ఉన్న వన్ అండ్ ఓన్లీ క్వశ్చన్ ఇది ఒక్కటే. కాబట్టి డైకోట్ ఎంబ్రియో గురించి ఏ క్వశ్చన్ అడిగినా ఎలా అడిగినా అడిగేది మాత్రం డెవలప్మెంటే. ఎలా అడిగినా కూడా మీరు ఇదే ఆన్సర్ రాయండి, ఇక్కడ ఉన్న డయాగ్రామ్సే వేయండి. ఓకే, సో ఇది డయాగ్రామ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ 6 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో యూనిట్ 3 మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ అలాగే జువాలజీ సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. కెమిస్ట్రీ అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.